వరుసబెట్టి ఉక్రెయిన్లో ఉన్నటువంటి భూభాగాల మీద దాడులు చేస్తూ ఆక్రమించుకుంటూ అవద్వికాతో పాటుగా కొత్త ప్రాంతాలు కొత్త నగరాల వైపుకి వెళ్ళిపోతున్నటువంటి రష్యన్ సైన్యాన్ని నిలువరించడం కోసం అని చెప్పేసి ఉక్రెయిన్ తాజాగా భారీ అటాక్ పాల్పడింది. ఏకంగా 42 డ్రోన్స్ని వాడింది రష్యా లోపల భాగాలకి. అట్లాగే క్రిమియా గతంలో ఉక్రెయిన్ నుంచి రష్యా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతంలోకి వాడింది. 42 డ్రోన్లు వాడితే రష్యన్ S-250 S-400ల కారణంగా దారిలోనే 38 ధ్వంసమైనవి. ఒక్క 4 మాత్రం వాటికి అందనంత వేగంతో రావడం వల్ల వచ్చి అటాక్ చేసినాయి. అయితే అవి కూడా జనావాస ప్రాంతాలు కాదు, కానీ లోపల దాకా అయితే వచ్చినాయి. దీనికి ప్రతీకారంగా రష్యా భారీ దాడికి పాల్పడింది. దాదాపుగా 80 మందికి పైగా ఉక్రెయిన్ సైన్యం చనిపోయారు, 600 మంది దాకా పారిపోయారు. అది ఏకంగా కియవ్ ఉక్రెయిన్ రాజధాని మీద ఎడతెరిపి లేనటువంటి దాడులు చేస్తోంది. యుద్ధం చల్లబడటం కాదు, క్రమక్రమంగా వేడెక్కుతోంది.